హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్పైసీగా ఈజీగా అలాగే క్విక్గా ప్రాన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి మీకు ఇప్పుడు. అండ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా అంతకన్నా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆ రొయ్యల్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ రొయ్యలు ఉన్న గిన్నెలోనే 2 స్పూన్ల కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు, లేదా జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు. దానిలోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటోలు కూడా వేసుకుని అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని అన్నీ కలుపుకోవాలన్నమాట. దీనిలో ఇంపార్టెంట్గా ఏంటి అంటే కర్డ్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కర్డ్ వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. దీనిలో ఇష్టముంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే రొయ్యలకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనం కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఓన్లీ రొయ్యలకు సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుని బాగా వీటన్నిటిని మసాలాలన్నీ ఆ రొయ్యలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, అదే కడాయిలో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఆయిల్ కాగాక మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేయాలి. నేను గీ వేసాను, మీరు కావాలనుకుంటే ఓన్లీ ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసాను అనమాట. ఇది మూత పెట్టి రొయ్యలు మొత్తం మగ్గిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. అండ్ రొయ్యల్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. రొయ్యలు ఎంతోసేపు కుక్ అవ్వండి, ఈజీగానే అయిపోతాయి. ఒక 5 మినిట్స్లో మొత్తం వాటర్ అంతా పోతుంది. సో అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి మరిగించుకున్న తర్వాత బియ్యం వేయాలండి. నేను ఏదో గ్యాస్లో మర్చిపోయి ముందే బియ్యం వేసేసాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసేసి దానిలో ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కడిగిన బియ్యాన్ని వేయాలన్నమాట. బియ్యాన్ని వేసి మూత పెట్టేసి దాని మీద బరువు శనగల రాయి కానీ ఏదన్నా బరువు ఉంచుకుంటే, లేదా ఒక గిన్నెలో వాటర్ పోసి దాని మీద పెట్టేసిన సరిపోతుంది. నా దగ్గర అయితే శనగల రాయి ఉందని చెప్పి నేను అది పెట్టాను అనమాట. సో ఇది పెట్టేసి గాలి రాకుండా ఇది పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసి మిగిలిన 15 మినిట్స్ కూడా లో ఫ్లేమ్లో సన్నమంట మీద కుక్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుంటే సింపుల్గా చేసేసుకునే రెసిపీ. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.